హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే బీరకాయ బజ్జీలను అయితే చేసుకోబోతున్నాం. నేనైతే ఇక్కడైతే ఆల్రెడీ 2 పెద్ద బీరకాయలు, 2 చిన్న బీరకాయలను అయితే తీసి అయితే రెడీగా పెట్టుకున్నాను. బీరకాయ బజ్జీలా ఇదేంద్రా బాబు అని మాత్రం అనకండి, ఎందుకంటే బీరకాయ బజ్జీలే మనం చేసుకునేది ఈరోజు వీడియోలో. మిరపకాయ బజ్జీలకి బీరకాయ బజ్జీలకి అస్సలు పోలికైతే పెట్టకండి. ఎందుకనంటే మిరపకాయ బజ్జీల రుచి మిరపకాయ బజ్జీలదే, బీరకాయ బజ్జీల రుచి బీరకాయ బజ్జీలదే. మిరపకాయ బజ్జీలలో కారం వేసి మిరపకాయ తీసేయచ్చు, కానీ బీరకాయ బజ్జీలలో కారం వేయదు. అలాగని మనం బీరకాయని తీసే అవసరం లేదు. చాలా చాలా రుచిగా ఉంటాయి. వీలైతే మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి బీరకాయ బజ్జీలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ ఇచ్చేయండి. అలాగే మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలా ఇలా కాకుండా కాంప్లిమెంట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు వీడియోలో అయితే నాకైతే కామెంట్ అయితే చేసేయండి. మరి లేట్ చేయకుండా అయితే ఈ బీరకాయలని చెక్క అయితే తీసుకుందాం. చూసారు కదా, బీరకాయలు అయితే బాగానైతే చెక్ తీసేయండి. ఒకవేళ ముదురు అనుకోండి, మొత్తం అయితే గ్రీన్ మొత్తం అయితే తీసేసేయండి, పై తొక్కని మొత్తం. ఒకవేళ లేత అయితే ఈ విధంగా తీసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే బీరకాయలను అయితే పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేనైతే 300 గ్రాముల శనగపిండి అయితే తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసేయండి. అలాగే ఒక పావు టీ స్పూను కన్నా తక్కువే సోడా వేసేయండి. అలాగే కొంచెం వామ వేసేయండి. వేసేసేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని అయితే జారుడుగానైతే కలిపేసేయండి. చూసారు కదా, పిండి అయితే ఈ విధంగానైతే మనకు బజ్జీలకు ఏ విధంగా అయితే కలుపుకుంటాం జారుడుగా, ఆ విధంగానే కలిపేసేయండి. మనం అయితే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మీరైతే బీరకాయలు అయితే ఈ విధంగానైతే కట్ చేసుకోండి. మీకు ఎంత పొడుగ్గా కావాలంటే అంత పొడుగ్గా, ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగానైతే కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసేయండి. కాకపోతే కొంచెం సన్నగానే కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించేసేసి ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే హీట్ అయ్యింది. ఆయిల్ అయితే బాగా కాగేసింది. ఇప్పుడైతే మనం అయితే ఈ బీరకాయనైతే ఇలా ముంచేసేసి ఇలా వేసేయండి ఒక్కొక్కటిగా. కావాలనుకున్న సైజులోనైతే మీరైతే కట్ చేసుకోవచ్చు. కట్ చేసేసేసి ఇలా వేసేయడమే. బీరకాయనైతే మీరైతే ఈ విధంగానైతే ఇలా తీసేసేసి ఇలా ఆయిల్లోనైతే వేసేయండి. మనకైతే ఆయిల్లోనైతే సరిపడానైతే వేసేయండి. వేసేసేసి మనమైతే ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి అయితే ఈ విధంగా అయితే తిప్పేసేయండి. తిప్పేసుకొనేసి రెండు వైపులనైతే బజ్జీని అయితే బాగా కాల్చుకోవాలి. స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేయండి. ఎక్కువ అయితే హైలో పెట్టేయకూడదు, ఎందుకంటే లోపల ఉన్న బీరకాయ అయినా మనకు బాగా కాలాలి కాబట్టి. నేనైతే ఈ వీడియోస్ అయితే చేసుకుంటూ పోతా ఉన్నాను. మన యూట్యూబ్ వాడే మాత్రం వ్యూస్ అయితే ఇవ్వట్లేదు. ఆ వ్యూస్ ఎందుకు వస్తలేవు, నాకు ఎవరు చూస్తలేరు, ఏందైతే ఏం అర్థమం అయితే అవ్వట్లేదు. ఎన్ని వీడియోస్ పెట్టినా సరే 1K వ్యూస్ కింద రావట్లేదు. ఏదో దిష్టి తగిలినట్టుంది. ఈసారి అయితే ఒక 2 కొబ్బరికాయలు 2 నిమ్మకాయలు తీసుకొచ్చేసేసి దిష్టి చేసా ఓందన నలిగితే పోతుంది. మిగిలిన యూట్యూబ్ ఛానల్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, చూడండి ఒకసారి. లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే కనీసం షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ చాలా వ్యూస్ అయితే తగ్గించాడు. ఏందని వాడికి మెసేజ్ చేస్తే మాత్రం వాడేమో ఏమైనా కానీ ఇప్పుడు అంతే అయింది, అప్డేట్ అయింది, అది ఇది అని జోలు చెప్తున్నాడు. ఈసారి మంచి మంత్రగాడు ఉంటే చెప్పు కొద్దిగా. నా దానికైతే నా ఛానల్కి మొత్తం దిష్టి తీయించాలి. మీకు తెలిసిన మంచి మంత్రగాడు ఉంటే చెప్పండి. చూసారు కదా, మనకైతే బీరకాయ బజ్జీలు అయితే ఈ మాత్రం కలిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఓ ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొనేసి బజ్జీలను అయితే ఒక స్ట్రైనర్లోకి తీసుకొనేసేసి ప్లేట్లోకి అయితే వేసేయండి. చూసారు కదా, ఈ విధంగానే మిగతా ఆయిల్ కూడా వేసుకుందాం. చూసారు కదా, నాకైతే బీరకాయ బజ్జీలు అయితే మొత్తం అయితే అయిపోయినవి. నేనైతే ఇక్కడ ప్లేట్లోకి అయితే కొన్ని తీసుకున్నాను. మీరైతే మిరపకాయ బజ్జీలకి బీరకాయ బజ్జీలకి అయితే టేస్ట్లోనైతే అసలు అయితే పోలికైతే పెట్టొద్దు. దేని టేస్ట్ దానిదే ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ బీరకాయ బజ్జీలు కింద. మీరు కూడా అయితే ఒకసారి వీలైనప్పుడు ఈ బీరకాయ బజ్జీలను ట్రై చేయండి. చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇప్పుడైతే చూడండి, నేను ఇక్కడైతే ఎన్ని బజ్జీలు వేసినాం. ఒకటైతే కొరికి తిందాం, మనం పోయేది ఏముంది. మహా అయితే బీరకాయ బజ్జీలో రుచి తెలుస్తుంది, పోయేది ఏం లేదు. మీరు కూడా అయితే ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి బీరకాయ బజ్జీలు. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ బీరకాయ బజ్జీల రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిజం చెప్తున్నా, బీరకాయ బజ్జీలు మాత్రం వేరే లెవెల్.